ఓం గం గణపతయే నమః. ఓం నమః శివాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. అందరికీ నమస్కారం అండి. ఈ పరాభవనామ సంవత్సరం 2026 ఏప్రిల్ 10 నుంచి జూలై 4వ తేదీ వరకు కాలసర్పయోగము. గత మార్చి ఉగాది రోజున కాలసర్పయోగం విశేష వివరణ ఇస్తాను, వీడియో అప్లోడ్ చేస్తానని చెప్పాను. ఈ కాలసర్పయోగ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా అలాగే మన భారతదేశంలో ఎలా ఉంటుందో కొన్ని జరగబోయే ముఖ్యమైన సంఘటనల గురించి చాలా క్లియర్గా సూటిగా చెప్పబోతున్నాను. సో ఇది విషయ పరిజ్ఞానం కోసం మాత్రమే. సో ఇప్పుడు చెప్పే విషయాలను చాలా జాగ్రత్తగా గమనించగలరు. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే నేను చెప్పబోయే ముఖ్య విషయాలు మీకు చక్కగా అర్థమవుతుంది. ఎక్కడ బోర్ ఫీల్ అవ్వకండి. అలా కాదు, మెయిన్ కంటెంట్లోకి వెళ్ళిపోవాలి అని మీరు అనుకుంటే టైం స్టాంప్స్ ఇచ్చాను, చూసుకోగలరు. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయగలరు. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రస్తుత కాలంలో గత కొద్ది సంవత్సరములుగా కాలసర్పయోగం, దాని విశిష్టత, ఫలితములు, విశేషాలను అనేక మంది బహుళ ప్రచారం చేస్తున్నారు. దేవాలయంలో ప్రత్యేకంగా రాహుకేతువులకు పూజలు నిర్వహిస్తున్నారు. ఇది ఎంతవరకు శాస్త్రీయం, ఎంతవరకు రుజువు పరుస్తున్నాయి అనే సద్విమర్శతో ఈ విషయాలు తెలియజేస్తున్నాను. కాలసర్పయోగం అంటే ఏమిటి? కాలసర్పయోగం అనగా రాహువు కేతువుల మధ్య ఇతర గ్రహాలు ఉండటం. ఇతర గ్రహాలు అనగా రవి, కుజ, బుధ, గురు, శుక్ర, శని గ్రహాలుండుట. ఈ కాలసర్పయోగం రెండు రకాలుగా చెప్పవచ్చును. ఒకటి సవ్యకాల సర్పయోగం, రెండు అపసవ్య కాల సర్పయోగం. సవ్యకాల సర్పయోగం శ్లోకము: అగ్రే రాహు రథో కేతు సర్వే మధ్య గతాగ్రహ కాల సర్పాక్య యోగోయం నృపరాష్ట్ర వినాశనం. అనగా ముందు భాగమందు రాహువు, వెనుక భాగమందు కేతువు ఉండగా వీరిద్దరి మధ్య మిగిలిన గ్రహములుండుట సవ్యకాల సర్పయోగం. ఉదాహరణకు 1942వ సంవత్సరం ఏప్రిల్ 30వ తేదీ నుంచి 1942 జూలై 20 వరకు పై చక్రంలో సింహంలో రాహువు, కుంభంలో కేతువు, ఆ మధ్యలో మిగిలిన గ్రహాలు ఉండుట దీనిని సవ్యకాల సర్పయోగం అంటారు. పై చక్రంలో సింహంలో రాహువు, కుంభంలో కేతువు, ఆ మధ్య రాసులలో మిగిలిన గ్రహాలు ఉండి ఆఖరుగా సింహంలో ఉన్న రాహువును కుజుడు కలయికతో కాలసర్పయోగం ముగిసినది. అపసవ్య కాల సర్పయోగం శ్లోకము: అగ్రే కేతు అదో రాహు సర్వే మధ్యగత గ్రహ కాల సర్పాక్య యోగోయం నృపరాష్ట్ర వినాశకృత్. అనగా ముందు భాగమందు కేతువు, వెనుక భాగమందు రాహు ఉండగా వారి మధ్యలో ఇతర గ్రహములుండుట అపసవ్య కాల సర్పయోగం. ఉదాహరణకు ప్రారంభ అపసవ్య కాల సర్పయోగంది 17 ఆగస్టు 2008. ఉదాహరణకు ముగింపు అపసవ్య కాల సర్పయోగంది 29 నవంబర్ 2008వ సంవత్సరం. పై చక్రంలో కర్కాటకంలో కేతువు, మకరంలో రాహువు, ఆ మధ్య రాసుల్లో మిగిలిన గ్రహాలుండుట వలన అపసవ్య కాల సర్పయోగం. పై చక్రంలో కర్కాటకంలో కేతువు, మకరంలో రాహువు, ఆ మధ్య రాసులలో మిగిలిన గ్రహాలు ఉండి ఆఖరుగా మకరంలో ఉన్న రాహువుతో గురుగ్రహ కలయికతో కాలసర్పయోగం ముగిసినది. ఈ కాలసర్పయోగం మానవ జాతకములకు సంబంధించినది మాత్రము కాదు. ఈ యోగం దేశారిష్ట యోగములందు మాత్రమే కలదు. ప్రాచీన జ్యోతిష్య గ్రంథములు బృహజ్జాతకం, ఫలదీపిక, సారావళి, బృహత్పరాశర హోరా శాస్త్రం, జాతక పారిజాతం, జాతక తత్వము, ఉత్తర కాలామృతం మొదలగు ప్రాచీన జ్యోతిష్య గ్రంథములందు ఎక్కడా కనిపించదు. పంచాంగ రచనలో దేశారిష్ట యోగాలు వ్రాసేటప్పుడు అన్ని విధాల బేరీజు వేసుకొని వ్రాస్తారు. ఈ కాలసర్పయోగం సమయమున నృపరాష్ట్ర వినాశనం నృపానాం సమరం భవేత్ సస్యవనీపాల వినాశహేతు అని చెప్పబడినందున దేశంలో కాలసర్పయోగ సమయాన రాజులకు నాశనం, రాజులకు యుద్ధము కలుగుననియు, పంటలు పాడగుట, అనావృష్టిగా ఉండుననియు సామూహికంగా ఆ దేశానికి మాత్రమే ఫలితం చెప్పబడింది. కొన్ని ప్రకృతి వైపరీత్యములు, రాజకీయ మార్పులు జరుగుచున్నవి. అంతేకాని వ్యక్తిగత జాతకములందు ఈ కాలసర్పయోగం గురించి ఏ జ్యోతిష్య గ్రంథమునందు ప్రస్తావన లేదు. ఈ కాలసర్పయోగం సాధారణంగా రమారమి 15 రోజుల నుంచి 6 మాసముల వరకు ఉంటుంది. ఈ కాలాన ప్రపంచంలో ఎంతోమంది జన్మించి ఉంటారు. వీరందరూ కాలసర్పయోగ బాధితులేనా? కాలసర్పయోగ ప్రభావం మానవులకు ఉంటుందా? వ్యక్తిగత జాతకాలపై ఉంటుందా?
ఈ కాలసర్పయోగం ప్రభావం వ్యక్తిగత జాతకాలపై ఉండదు. కానీ రాహుకేతువుల ప్రభావం వ్యక్తిగత జాతకములపై ఖచ్చితంగా ఉంటుంది. ఎందువల్ల అంటే మన ప్రాచీన జ్యోతిష్య శాస్త్రజ్ఞులు అందరూ ఇంచుమించుగా రాహువు కేతువుల ప్రభావం ఫలితాలు గురించి అన్ని ప్రాచీన జ్యోతిష్య గ్రంథములందు చెప్పబడి ఉన్నవి. రాహువు కేతువులకు ఉచ్చ, స్వక్షేత్ర, మిత్ర, మూల త్రికోణ శత్రుక్షేత్రాలు నిర్ణయించిరి. వింశోత్తరి దశా విధానంలో రాహుదశ, కేతు దశలు కూడా ఉన్నవి. ఈ కాల సర్పయోగంలో జన్మించిన జాతకంలో మిగిలిన గ్రహయోగాలను బట్టి జాతకం ఉంటుంది. కానీ కాలసర్పయోగం ప్రకారం నష్టజాతకం అనేది ఉండదండి. కాలసర్పయోగంలో జన్మించిన వారు మహారాజయోగ జాతకులై ఉన్నవారు ఉన్నారు. మిగిలిన రాజయోగములు ప్రబలంగా ఉన్నట్లయితే ఆ యోగ ప్రభావములు జాతకంపై ఆధారపడి ఉంటాయి. కేవలం కాలసర్పయోగం బట్టి ఉండవు. రాహువు కేతువులు చంద్రపాతులనుట సిద్ధాంతము. ఆయా గ్రహములు ఉచ్చస్థానములు, వాటి పాతలు అవన్నీయు గ్రహములని మనవారు వ్యవహరించిరి. అనగా గ్రహములకు వలె వీటికి గతి గలదని అర్థం. కానీ ఆకాశమునందు ఇవి కనపడవు. సూర్య చంద్రులకు గ్రహణములు కలుగుచుండుట రాహువు గాని కేతువు గాని సమీపించినప్పుడే కలుగుట. అందువలనే రాహుకేతువులు రవిచంద్రులను కబలించుచున్నారు. అందుచే మనకు కనిపించకుండా ఆకాశమందు తిరుగుచున్నారని కల్పింపవలసి వచ్చింది. సాధారణంగా రాహుకేతువులు ఎవరితో కలిసి ఉన్నారో, ఎవరితో చూడబడుచున్నారో, ఎవరింట్లో ఉన్నారో, అందులో ఎవరు బలవంతులో వారి ఫలితాలు ఇస్తారనేది అందరికీ తెలిసిన విషయమే. ఈ కాలసర్పయోగం గురించి మన రాష్ట్రంలో కంటే తమిళనాడు అలాగే ఉత్తరాది రాష్ట్రములందు చాలా బాగా ప్రచారంలో ఉంది. ఈ మధ్యకాలంలో రాహువు కేతువుల గురించి, కాలసర్పయోగం గురించి అనేక కొత్త పుస్తకములు వచ్చినవి. అందులో ఏకంగా 12 రాసులకు 12 పేర్లతో కాలసర్పయోగాలకు పేర్లు కూడా పెట్టారు. అవి అనంత, కులిక, వాసుకి, శంఖపాల, పద్మ, మహాపద్మ, తక్షక, కర్కోటక, శంఖనాథ్, పాటక్, విష్కట్, శేష్నాగ్ ఇలా వాటికి ఫలితాలు కూడా ఇచ్చినారు. మొత్తం మీద ఈ మధ్యకాలంలో కాలసర్పయోగం వలన వ్యక్తిగత జాతకాలపై అధిక ప్రభావం ఉంటుందని కొంతమంది వారి వారి పుస్తకములందు వివరించారు. అయితే పూర్వ గ్రంథముల యందు ఎక్కడా ఈ చర్చ లేదు, వివరణ లేదు. దేశారిష్ట యోగములో మాత్రమే ఉన్న ప్రకారం ఫలితాలనేవి ఖచ్చితంగా జరుగుచున్నవి. ఉదాహరణకు గతంలో 2008-2009 సంవత్సరంలో కాలసర్పయోగం అనగా 17 ఆగస్టు 2008 నుంచి 29 నవంబర్ 2008 మధ్యన ఉన్న కాలసర్పయోగంలలో ఏం జరిగిందో మీరే పరిశీలించండి. ఎక్కడ చూసినా బాంబు పేలుళ్ళు, అంతర్జాతీయంగా ఆర్థిక మాంద్యము, అగ్ని ప్రమాదములు, తుఫానులు, ముంబైలో జరిగిన పాక్ తీవ్రవాదుల విధ్వంసం, వర్ష బీభత్సములు అనేకం జరిగిన విషయం మీకందరికీ విదితమే. అనేక కాలసర్పయోగముల డేటా చూసి ఇక్కడ వివరిస్తున్నాను. కావున ఆ సమయంలో ప్రపంచవ్యాప్తంగా జరిగిన సంఘటనలు మీరు పరిశీలించండి. 1901 సంవత్సరం నుంచి 2100 సంవత్సరం వరకు మధ్యలో ఏర్పడబోయే కాలసర్పయోగం ప్రారంభం, కాలసర్పయోగం ముగింపు విశ్లేషణ చూస్తే మైండ్ అయితే అట్నే బ్లాంక్ అవుతోందండి. సో సాధారణంగా ఈ కాలసర్పయోగ సమయాన అనేక ప్రకృతి వైపరీత్యములు, పంటల నష్టము, రాజకీయంగా మార్పులు, నాయకులకు అరిష్టములు, ఆర్థిక ఇబ్బందులు, దేశముల మధ్య యుద్ధములు జరుగుచున్నవి అని గమనించగలరు. ఏప్రిల్ 10వ తేదీ నుంచి జూలై 4వ తేదీ వరకు కాలసర్పయోగం ప్రబల దేశారిష్ట యోగం. ఈ సమయాన అగ్ని, వాయు, విమాన, వాహన ప్రమాదాలు అధికంగా జరుగును. కొన్ని దేశములందు భూకంప ప్రమాదాలు, సునామీలు, పశ్చిమ దేశములందు ప్రకృతి వైపరీత్యాలు అధికంగా జరుగును. మన దేశమునకు పర్వాలేదండి, కానీ రాజకీయంగా కొంత ఇబ్బందికర పరిస్థితులు తప్పవు. సో ఈ కాలసర్పయోగ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా అలాగే భారతదేశంలో ఎలా ఉంటుందో కొన్ని జరగబోయే ముఖ్యమైన సంఘటనలు చూసినా ఏప్రిల్ 14-26 తేదీల మధ్యలో చాలా విపత్కర పరిస్థితులను ప్రపంచం ఎదుర్కోబోతోంది. ఈ రోజులు చాలా ఇబ్బందికరం, బాధాకరం. తదుపరి మే 11-24 తేదీల మధ్యన అగైన్ ఇక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సి ఉంటుందండి. భారీ అగ్ని ప్రమాదాలు జరిగి జన నష్టము, ప్రాణ నష్టము అధికంగా ఉండును. తదుపరి జూన్ 7 నుంచి 20వ తేదీల మధ్యన రైలు, విమానం మొదలగు భారీ వాహన ప్రమాదములు అధికంగా జరుగును.
అలాగే జూలై 4వ తేదీ నుంచి 10వ తేదీల మధ్యన ఈ సమయమున ప్రకృతి వైపరీత్యములు, రాజకీయ ఇబ్బందులు ఉంటాయి. సో రాబోయే 2026 ఏప్రిల్ 10 నుంచి జూన్ మాసం మధ్యన ఆసియా మరియు ఆఫ్రికాలో వేసవి ఉష్ణోగ్రతలు విపరీతంగా ఉండి సరికొత్త నూతన రికార్డులను సృష్టిస్తాయి. మన దేశంలో తూర్పు ఈశాన్య రాష్ట్రముల యందు అల్లర్లు జరుగును. కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూలు కూడా విధిస్తారు. అమెరికా అధ్యక్షుడు తన యుద్ధ ఆర్థిక విధానాల వల్ల తీవ్ర విమర్శలను ఎదుర్కొంటారు. సరిహద్దు చొరబాట్లను భారతదేశం విజయవంతంగా ఎదుర్కొంటుంది, తిప్పికొడుతుంది. ఎన్నికలు జరుగు రాష్ట్రములందు కొన్నింటిలో అధికార పార్టీ వారు అధికారాన్ని పొందుతారు, కొన్నింటిలో అధికార పార్టీ వారు ఓటమి పాలవుతారు. తుఫాన్లు, హ్యారికేన్స్, సైక్లోన్స్ కారణంగా మెక్సికో, అమెరికా, బ్రెజిల్ దేశాల్లో భారీ జన ఆస్తి నష్టాలను చవిచూడవలసి రావచ్చును. అగ్ని ప్రమాదాలు, రోడ్డు, రైలు మరియు విమాన ప్రమాదాలు సర్వసాధారణంగా ఈ కాలమందు కనిపిస్తాయి. అమెరికన్ డాలర్ విలువ పడిపోతుంది. అప్పుడు బంగారం, వెండి వంటి లోహాల ధరలు సడన్గా పెరుగుతాయి. వేసవిలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో ఉంటాయి. కొన్ని రాష్ట్రాలలో అత్యధికంగా 50 డిగ్రీలు నమోదవుతాయి. మన రాష్ట్రంలో కొన్ని ప్రాంతముల యందు వర్షాలు కురియును. ఉరుములు మెరుపులతో వడగండ్ల వర్షం కురియును. పిడుగులు కూడా అధికంగా పడుతాయి. సో జాగ్రత్తగా ఉండాలండి. ఆగ్నేయ తూర్పు దేశముల యందు భూకంప ప్రమాదం రిక్టార్ స్కేలుపై 6.5 నుంచి 7 వరకు ఉంటుంది. పశ్చిమ ఆసియా దేశముల యందు యుద్ధ వాతావరణం ఉంటుందండి. దేశము అలాగే రాష్ట్రములలోనూ ప్రశాంత వాతావరణం అయితే ఉండదు. ప్రతి రాష్ట్రమునందు ఏదో ఒక ముఖ్య సమస్యతో సతమతమవుతారు. అగ్ని ప్రమాదములు, వాహన ప్రమాదములు అధికంగా జరుగును. ఆస్తి నష్టము, జన నష్టము అధికమే. పండించిన ఆహారంలో 75% అమ్ముడవుతుంది. అదే సమయం మిగిలినది ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయే అవకాశం. నైరుతి ఋతుపవనములు సకాలంలో ప్రవేశించి మంచి వర్షాలు కురుస్తాయి. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనము, అల్పపీడనముల వలన వర్షములు కురియును. అంతరిక్ష పరిశోధనలు విజయవంతమవుతాయి. భారతదేశ ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయంగా పెరుగును. విదేశీ వ్యవహారములు చాలా చాకచక్యంగా నిరుపుతారు. అగ్రదేశాలు సైతం ఆశ్చర్యపడతాయి. సినీ పరిశ్రమ బాగుంటుంది. క్రీడారంగంలో కొన్ని విజయాలు లభించును. రాజకీయంగా పాలకులు కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. సరిహద్దు దేశాలలో సమస్యలైతే తప్పవు. ముఖ్యంగా సామూహిక ప్రమాదాలు అనగా ప్రజలు సమూహంగా గుంపులుగా అధికంగా గుమికూడే చోటు, అది దేవాలయం కావచ్చును, లేక ఏదైనా జాతరలు, తిరణాళ్ళు, ఏదైనా ఫంక్షన్స్ వంటివి కావచ్చును. ఇటువంటి చోట ఊహించని పంచభూతాల వల్ల ప్రమాదం, తొక్కిసలాట, జల, అగ్ని, వాయు, భూమి, ఆకాశ, ఇలా ఏ మార్గం గుండా ఎలా ప్రమాదం వస్తుందో ఊహించలేం. కనుక వీలైనంత వరకు ప్రజలు సమూహంగా గుంపులుగా ఉండకుండా కొంత జాగ్రత్తగా వ్యవహరించగలరని మనవి. మీనము, మేషము, వృషభము, మిథునము, కర్కాటకం, సింహము, కుంభలగ్నాలు లేదా చంద్ర రాశులలో జన్మించిన వ్యక్తుల జీవితాల్లో భారీ మార్పులను ఆశించవచ్చు. ఇది సాధారణ వ్యక్తుల జాతకాల పరంగా మీరు చూడరాదు. ఇది ఓన్లీ దేశ అధినేతలు, పాలించే పాలకుల సంబంధ ఫలితాలుగా చూడాలని గమనించగలరు. అయితే కాలసర్ప యోగంతో జన్మించిన వ్యక్తులు లేదా ఆ యోగ సమయంలో ఏర్పడిన దేశాలు గోచారంలో ఈ యోగం సంభవించినప్పుడు కఠిన పరిస్థితులను ఎదుర్కొంటాయి. వారు ఆర్థికంగా చాలా ఇబ్బంది పడతారు. ఎదురు దెబ్బలు, విమర్శలను ఎదుర్కొంటారు. తమ ప్రతిష్టను కోల్పోతారు. ఇక్కడ మీరు ఒక ముఖ్య విషయం గమనించాలి. అదేమిటంటే ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు, రష్యా అధ్యక్షుడు, మన భారతదేశ ప్రధానమంత్రి, వీళ్ళ ముగ్గురిని తీసుకుంటే పుతిన్ అతను వచ్చి వృశ్చిక రాశి, అలాగే ట్రంప్ వృశ్చిక రాశి, మన ప్రధానమంత్రి మోడీ గారు వృశ్చిక రాశి. వీళ్ళ ముగ్గురులో ఎవరి జాతకం బాగుందంటే మోడీదే టాప్ లెవెల్లో ఉందండి. సో మన దేశ పాలకుల జాతకం బాగున్నప్పుడు మనకి చాలా వరకు ఎటువంటి ఇబ్బందులు రావని నా అభిప్రాయం. సో ఇవండి ఈ కాల సర్పయోగం ఫలితాలు. సో ఇందులో నుంచి బయటపడేందుకు మనం నిరంతరం ఇష్టదైవ ఆరాధన చేస్తూ పాజిటివ్ మైండ్ సెట్తో ఉంటారని ఆశిస్తూ ప్రపంచంలోని సమస్త ప్రాణకోటిని ఆ మహాదేవుడు చల్లగా చూడాలని, మీకంతా సదా మంచే జరగాలని ప్రార్థిస్తూ శుభం. సర్వే జన సుఖినో భవంతు.
లోకా సమస్త సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సోషల్ మీడియాలో షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.